కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. పలువురు నేతలతో ఖర్గే సమావేశం కానున్నారు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారితో ఖర్గే భేటీ కానున్నారు. తాజ్ కృష్ణ హోటల్లో నేతలతో విడివిడిగా సమావేశమవుతారు. ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ గాంధీ భవన్ నుంచి పిలుపొచ్చింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. పలువురు నేతలతో ఖర్గే సమావేశం కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి ప్రతాప్. ప్రతాప్, అంటే మంత్రి పదవులను ఆశించి భంగపడిన వాడితో ఖర్గే భేటీ కానున్నారు. అంటే ఈ భేటీ ఎలా ఉండబోతుంది, ఇంకా ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది? మరి కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నారు. అక్కడ నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్కి వస్తారు. రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సమావేశాలు ఉన్నాయి. ముఖ్యంగా రేపు ఉదయం 11 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఆ తర్వాత పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, వీటితో సమావేశం తర్వాత పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. ఆ సాయంత్రం గ్రామ మండల పార్టీ అధ్యక్షులతో నేరుగా మల్లికార్జున ఖర్గే సమావేశం అవుతున్నారు. అయితే రేపటి సమావేశం కోసం ఈరోజు సాయంత్రం వస్తున్న ఖర్గే ఈరోజు సాయంత్రం కొంతమంది నేతలతో ఎవరెవరైతే అసంతృప్తిగా మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారు ఎవరైతే ఉన్నారో వారితోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. వారికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వారిని ఈరోజు సాయంత్రం 5 గంటలకు తాజ్ కృష్ణ హోటల్కి రావాల్సిందిగా కూడా ఆయా నేతలకైతే కూడా ఫోన్ కాల్స్ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మంత్రి పదవి ఎవరెవరైతే ఆశించిన వారు ఉన్నారో ప్రేమ్ సాగర్ రావు కానీ, అదేవిధంగా ఆది శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్, వీళ్ళందరికీ కూడా ఫోన్ కాల్స్ వెళ్ళడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సాయంత్రం 5 గంటల వరకు తాజ్ కృష్ణ హోటల్కు రావాల్సిందిగా కూడా వారికి సమాచారం అందించడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చాలా మొదటి నుంచి మంత్రి పదవి ఆశ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వారికి కూడా మంత్రి పదవి స్థానంలో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే వాళ్ళు పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరికైతే ఇప్పుడు వీళ్ళైతే ఎవరైతే ఆశిస్తారో మల్రెడ్డి రంగారెడ్డి కానీ, సుదర్శన్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, కొంతమంది నేతలు వీళ్ళంతా, ఆది శ్రీనివాస్, వీళ్ళంతా కూడా ఆశించిన వాళ్ళు ఉన్నారు, సుదర్శన్ రెడ్డి. అయితే వీళ్ళందరూ కూడా ఈరోజు వారికి మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా పిలిచి ఎందుకు మంత్రివర్గంలో స్థానం దక్కలేకపోయింది, సామాజిక సమీకరణాలు, పార్టీ ఈక్వేషన్లు, సమీకరణాలు, వాటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని చేయలేకపోవడం కానీ, నెక్స్ట్ ఫర్దర్గా మరికొన్ని ఇంకా స్థానాలు ఉన్నాయి కాబట్టి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నెక్స్ట్ ఎక్స్టెన్షన్లో భాగంగా మళ్ళీ అవకాశాలు ఎవరెవరికి ఛాన్స్ ఉంటే అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నిటి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సో వీరైతే కొంతమంది మంత్రి పదవి ఆశించి కాస్త అసంతృప్తిగా గురైన వారు ఉన్నారు. వారందరినీ కూడా నేరుగా అధ్యక్షుడు, పార్టీ జాతీయ అధ్యక్షుడే పిలిచి వారితో మాట్లాడి వారిని సద్గుమనీయాలు చేసి వారిని బుజ్జగించి పార్టీ లైన్లో పనిచేసే విధంగా, అదేవిధంగా పార్టీ ఎందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, ముందుల వచ్చే అవకాశాలు ఏంటి అనే వాటికి వివరించి వారిని సద్గుమనించేందుకు కూడా జాతీయ అధ్యక్షుడు భావించే అవకాశం. సో మొత్తం మీద ఆయా నేతలందరినీ కూడా సాయంత్రం 5 గంటలకు తాజ్ కృష్ణ హోటల్లో ఉండాల్సిందిగా, వారికి అందుబాటులో ఉండాల్సిందిగా ఊరికి వారికి సమాచారం అందించడం జరిగింది. కాబట్టి వారితో నేరుగా 1-to-1 జాతీయ అధ్యక్షుడు మాట్లాడే అవకాశం ఉంటున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత రేపటి సమావేశానికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలతోటి వరుసగా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి జాతీయ అధ్యక్షుడిని వచ్చి కట్టసిక కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు కూడా నేరుగా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు. సో మొత్తం మీద ఈరోజు జాతీయ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం వచ్చిన తర్వాత రేపటి మీటింగ్ సంబంధించి వాటి అన్నింటి వివరంగా డిస్కషన్ చేయడంతో పాటు ఈరోజు ముఖ్యమైన నేతలకు సంబంధించి ఎవరెవరితో మాట్లాడాలని సంబంధించి కొంతమంది నేతల్ని కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా తాజ్ కృష్ణ హోటల్కి వస్తే వారితో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద మంత్రివర్గంలో ఎవరైతే ఆశ పెట్టుకున్నారో, పదవి ఆశ పెట్టో వారి దక్కని వారిని అందరూ కూడా వారితో నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ ప్రతాప్.